ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి లైంగిక వేధింపులకు చెందినటువంటి కేసు ఒక 2-3 రోజుల నుంచి దీని మీద వార్తలు నడుస్తున్నాయి. మనం కూడా చూస్తూనే ఉన్నాం. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు, అత్యాచారం చేశారు అనేది ప్రధానంగా ఆమె ఆరోపిస్తున్నటువంటి అంశం. అయితే ఎప్పుడైతే ఈ ఆరోపణలు వచ్చాయో దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యానల్ దీని మీద హడావిడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దీని గురించి మాట్లాడటం, తగినటువంటి చర్యలు తీసుకుంటాము, ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగేలా చూస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడే ఒక అంశం ఏంటి అంటే, ఈ ప్యానల్లో సభ్యులైనటువంటి ఝాన్సీ మాట్లాడుతూ ఒక పెద్ద హీరోకి చెందినటువంటి ఒక మేనేజర్ తన వద్దకు రావటం జరిగిందని చెప్పి, ఆ బాధితురాలికి అండగా ఉంటామని, తన సినిమాల్లో ఆమెకు కొరియోగ్రాఫర్గా ఛాన్స్ ఇస్తాము అని చెప్పారు అనేది ప్రధానంగా ఆమె చెప్పింది. ఇది వేరెవరో కాదు, చెప్పారు అని ఝాన్సీ చెప్పింది. సో అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటంటే, ఆ పెద్ద హీరో ఎవరు, అతను ఎందుకు ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఏంటి, ఇదే ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. దీంట్లో ఇంకొక చర్చ ఏం నడుస్తుంది అంటే, ఈ సదరు హీరో ఎవరైతే ఉన్నారో, ఈ పెద్ద హీరో వాళ్ళ మేనేజర్ ఎవరైతే వచ్చి మాట్లాడారో, ఆ హీరోకి జనసేనకి పడట్లేదని. సో ఎప్పుడైతే జానీ మాస్టర్ జనసేనలో చేరారో అప్పుడే జానీ మాస్టర్కి అతను దూరం అయ్యాడు అనేది ఇంకొక వార్త. గతంలో జానీ మాస్టర్ లేకుండా అసలు ఆ హీరో సినిమాలు వచ్చేవే కాదని, కనీసం ఆ హీరో సినిమాలో తక్కువలో తక్కువ 2 పాటలకైనా సరే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్గా ఉండేవాళ్ళని, వారిద్దరి మధ్య అంత సాన్నిహిత్యం ఉంది అనేది ఒక వాదన అయితే నడుస్తుంది. అయితే ఆ సదరు హీరో జనసేన మీద ఉన్నటువంటి కోపంతోటో లేతే ఆ అభిమానుల మధ్యలో జరిగినటువంటి గొడవతోటో ఈ విధంగా జానీ మాస్టర్కి వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తున్నారనేటువంటి వాదనలు అయితే నడుస్తున్నాయి. మరి అసలు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఆ హీరో ఎవరు, ఎందుకు అంత వ్యతిరేకంగా ఒక్కసారే వెళ్ళాల్సి వచ్చింది ఏంటి అని చర్చలు అయితే నడుస్తున్నాయి. మరి ఇందులో వాస్తవాలేంటో అవాస్తవాలేంటో తెలియాల్సి ఉంది.